మీరు ఎప్పుడైనా ఈ డిఫరెన్స్ని అబ్జర్వ్ చేశారా? కొంతమందికి లోన్స్ కావాలి అంటే ఆ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇంకొంతమందికి లోన్స్ కావాలి అంటే బ్యాంక్స్ చుట్టూనే చాలాసార్లు తిరగాలి. ఇన్ కేస్ లోన్ అప్రూవల్ అయిన ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి ఆన్సర్ చాలా సింపుల్, క్రెడిట్ స్కోర్. మనం మన పర్సనల్ ఫైనాన్స్ గురించి చాలానే కేర్ తీసుకుంటాం. లైక్ మన మనీని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి అండ్ ఎలా స్పెండ్ చేయాలి అనే దాని గురించి. బట్ నో వన్ కేర్స్ అబౌట్ క్రెడిట్ స్కోర్. నీకు రేపనే రోజు ఏదైనా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చి నీకు అర్జెంటుగా ఏదైనా లోన్ తీసుకోవాలి అంటే ఆ ప్రాసెస్ చాలా తక్కువ టైంలో కంప్లీట్ అయ్యి చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కే నీ లోన్ అప్రూవల్ అవ్వాలి అనుకుంటే నీకు అప్పుడు మెయిన్గా హెల్ప్ అయ్యేది నీ క్రెడిట్ స్కోర్. సో అట్లాంటి క్రెడిట్ స్కోర్ గురించి నువ్వు కంప్లీట్గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ పాయింట్, వాట్ ఈస్ క్రెడిట్ స్కోర్? సింపుల్గా చెప్పాలి అంటే నీ ఫైనాన్షియల్ కండిషన్ని ఒక 3 డిజిట్స్లో రిప్రజెంట్ చేసే రిపోర్ట్నే మనం క్రెడిట్ స్కోర్ అని అంటాం. అసలు ఈ క్రెడిట్ స్కోర్ని ఎవరు క్రియేట్ చేస్తారు అంటే మన ఇండియాలో చాలానే క్రెడిట్ బ్యూరోస్ అయితే ఉన్నాయి. బట్ మనం మెయిన్గా కన్సిడర్ చేసేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్, విచ్ ఇస్ సింప్లీ నోన్ యాజ్ సిబిల్. సో ఈ సిబిల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్నే మనం మెయిన్గా కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి మనం చాలాసార్లు క్రెడిట్ స్కోర్ని యాజ్ ఏ సిబిల్ స్కోర్గా కూడా అని అంటాం. అసలు ఈ సిబిల్ వాళ్ళు మన క్రెడిట్ స్కోర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే సింపుల్, బేస్డ్ ఆన్ అవర్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫైనాన్షియల్గా ఏ చిన్న డిసిజన్ తీసుకున్నా అందులో మన బ్యాంక్ అకౌంట్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో ఇలా మనం ఏ యాక్టివిటీస్ చేసినా అది మన బ్యాంక్స్కి అయితే తెలుస్తుంది. ఇక్కడ మన బ్యాంక్స్ అనేవి సిబిల్ వాళ్ళతో లింక్ అయ్యి ఉంటారు. సో మనం ఏ యాక్టివిటీ చేసినా అది సిబిల్ వాళ్ళకి అయితే రిపోర్ట్ చేస్తారు. లైక్ లోన్స్ తీసుకున్నా, లోన్స్కి అప్లై చేసినా ఇలాంటివి. సో ఇక్కడ మనం ఏ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ చేసినా అది సిబిల్ వాళ్ళకి చాలా ఈజీగా తెలుస్తుంది కాబట్టి బేస్డ్ ఆన్ అవర్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ మన సిబిల్ స్కోర్ ఆర్ క్రెడిట్ స్కోర్ని అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. అసలు ఈ క్రెడిట్ స్కోర్ అనేది మన ఫైనాన్షియల్ కండిషన్ని ఎలా రిప్రజెంట్ చేస్తుంది అంటే మన క్రెడిట్ స్కోర్ అనేది 300 to 550 వరకు ఉంటే పూర్ కండిషన్. ఈ కండిషన్లో మీరు లోన్స్కి ఎంత అప్లై చేసినా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ 550 to 650 యావరేజ్ కండిషన్. ఈ కండిషన్లో మీరు లోన్స్కి అప్లై చేస్తే మీ లోన్ అనేది అప్రూవల్ అవ్వచ్చు, బట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 650 to 750 గుడ్ కండిషన్. ఈ కండిషన్లో మీరు లోన్స్కి అప్లై చేస్తే మీ లోన్ అప్లికేషన్ అనేది అప్రూవల్ అవ్వచ్చు అండ్ అలానే ఇంట్రెస్ట్ రేట్ అనేది డీసెంట్గా ఉండొచ్చు. అండ్ ఫైనల్గా 750 to 900 ఎక్సలెంట్ కండిషన్. ఈ కండిషన్లో మీరు లోన్స్కి అప్లై చేస్తే మోస్ట్ ప్రాబబ్లీ విత్ ఇన్ సెకండ్స్లో మీ లోన్ అనేది అప్రూవల్ అవ్వచ్చు అండ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా చాలా తక్కువగా ఉండొచ్చు. కొన్ని కేసెస్లో మీ క్రెడిట్ స్కోర్ అనేది డిఫరెంట్ కండిషన్స్ని రిప్రజెంట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే హయ్యర్ క్రెడిట్ స్కోర్ రిప్రజెంట్స్ బెటర్ కండిషన్. నో బెస్ట్ కండిషన్. నో ఎక్సలెంట్ కండిషన్. ఫస్ట్ పాయింట్లో అసలు క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి అనే దాని గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వెల్. అండ్ సెకండ్ పాయింట్, ఫ్యాక్టర్స్ దట్ ఇంపాక్ట్ యువర్ క్రెడిట్ స్కోర్. ఫస్ట్ వన్, పేమెంట్ హిస్టరీ. మీ ఓవరాల్ క్రెడిట్ స్కోర్లో 35% అనేది మీ పేమెంట్ హిస్టరీపై డిపెండ్ అయి ఉంటుంది. అసలు పేమెంట్ హిస్టరీ అంటే ఏంటంటే బిల్స్ని టైంకి పే చేయడం. ఇన్ కేస్ మీరు మీ బిల్స్ని టైంకి పే చేయకపోతే అది మీ క్రెడిట్ స్కోర్ని అప్ టు 35% వరకు ఎఫెక్ట్ చేయొచ్చు. లైక్ ఈఎంఐస్, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ని టైంకి పే చేయకపోతే. సో ట్రై టు పే ద డ్యూస్ ఆన్ టైం. సెకండ్, క్రెడిట్ యూటిలైజేషన్. క్రెడిట్ యూటిలైజేషన్ అనేది సెకండ్ మోస్ట్ ఫ్యాక్టర్. ఇది మీ క్రెడిట్ స్కోర్ని అప్ టు 30% వరకు ఎఫెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది 1 lakh అనుకుందాం. అప్పుడు మీరు అందులో జస్ట్ 30% మాత్రమే యూస్ చేయాలి. లైక్ 30,000 లేదా బిలో 30,000 మాత్రమే యూస్ చేయాలి. లేదు నేను అంతకన్నా ఎక్కువగా యూస్ చేస్తా అంటే ఇట్ విల్ ఎఫెక్ట్స్ యువర్ క్రెడిట్ స్కోర్. సో బీ వైజ్ విత్ యువర్ క్రెడిట్ యూటిలైజేషన్. థర్డ్ వన్, క్రెడిట్ హిస్టరీ లెంత్, విచ్ ఎఫెక్ట్స్ 15% ఆఫ్ యువర్ క్రెడిట్ స్కోర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ క్రెడిట్ కార్డ్ని పాస్ట్ 10 yearsగా యూస్ చేస్తున్నారు, బట్ బి అనే పర్సన్ ఓన్లీ 2 yearsగా మాత్రమే యూస్ చేస్తున్నారు. అప్పుడు ఏ అనే పర్సన్ క్రెడిట్ హిస్టరీ లెంత్ అనేది బాగున్నట్టు. సో ఇక్కడ చాలామంది చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ యూస్ చేయాలి కదా అని ఏదో ఒక క్రెడిట్ కార్డ్ని అయితే యూస్ చేస్తారు. సో దీంతో యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఆర్ అదర్ హిడెన్ ఛార్జెస్ని పే చేయాలి. సో మీరు ఓన్లీ క్రెడిట్ స్కోర్ని మెయింటైన్ చేయడానికి మాత్రమే క్రెడిట్ కార్డ్ యూస్ చేయాలి అనుకుంటే నో ఏఎంసీ ఛార్జెస్, నో హిడెన్ ఛార్జెస్ ఉన్న క్రెడిట్ కార్డ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఫోర్త్ వన్, క్రెడిట్ మిక్స్. క్రెడిట్ మిక్స్ అనేది మీ క్రెడిట్ స్కోర్ని 10% ఎఫెక్ట్ చేస్తుంది. క్రెడిట్ మిక్స్ అంటే ఏమీ లేదు, టైప్స్ ఆఫ్ లోన్స్ దట్ యువర్ హ్యావింగ్ అంతే. జనరల్గా లోన్స్ అనేవి 2 typesలో ఉంటాయి. ఫస్ట్ వన్, సెక్యూర్డ్ లోన్స్. సెక్యూర్డ్ లోన్స్ అంటే మీరు ఏదైనా అసెట్ని లైక్ ల్యాండ్ని లేదా గోల్డ్ని తాకట్టుగా పెట్టి తీసుకునే లోన్స్.
వీటినే సెక్యూర్డ్ లోన్స్ అని అంటారు. వీటితో మీ క్రెడిట్ స్కోర్కి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ సెకండ్ వన్ అన్సెక్యూర్డ్ లోన్స్. అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే మీరు ఏమీ తాకట్టు పెట్టుకోకుండా తీసుకునే లోన్స్, లైక్ పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్. మీరు ఇంటర్నెట్లో చూసుకుంటే పర్సనల్ లోన్స్ను ప్రొవైడ్ చేసే అప్లికేషన్స్ అయితే చాలానే ఉన్నాయి. బట్ బీ అవేర్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్, బికాస్ ఇక్కడ మీరు లోన్స్ని తీసుకుంటే చాలా హై ఇంట్రెస్ట్ని అయితే పే చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఇది మీ క్రెడిట్ స్కోర్ని అయితే చాలా బ్యాడ్గా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ ఫైనల్గా ఫిఫ్త్ వన్ క్రెడిట్ ఎంక్వైరీస్. అగైన్ సేమ్ క్రెడిట్ ఎంక్వైరీస్ అనేది మీ క్రెడిట్ స్కోర్ని అప్ టు 10% వరకు ఎఫెక్ట్ చేయొచ్చు. క్రెడిట్ ఎంక్వైరీస్ అనేది 2 టైప్స్లో ఉంటుంది. ఫస్ట్ వన్ సాఫ్ట్ ఎంక్వైరీస్. మీరు మీ క్రెడిట్ స్కోర్ని చెక్ చేసుకునే ప్రాసెస్నే సాఫ్ట్ ఎంక్వైరీ అని అంటారు. మీరు మీ క్రెడిట్ స్కోర్ని ఎన్నిసార్లు చెక్ చేసుకున్నా అది మీ క్రెడిట్ స్కోర్ని అయితే అస్సలు ఎఫెక్ట్ చేయదు. బట్ సెకండ్ వన్ హార్డ్ ఎంక్వైరీ. హార్డ్ ఎంక్వైరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోన్స్కి అప్లై చేస్తే ఆ బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సిస్ మీ క్రెడిట్ స్కోర్ని చెక్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ని హార్డ్ ఎంక్వైరీ అని అంటారు. సో ఇలా హార్డ్ ఎంక్వైరీ అనేది ఎక్కువసార్లు జరిగితే అది మీ క్రెడిట్ స్కోర్ని ఎఫెక్ట్ చేయొచ్చు.